రైతు భరోసా ఎవరికి ఇస్తారు? రూల్స్ దాదాపు ఫైనల్ అయిపోయాయి. సబ్ కమిటీ కసరత్తు కూడా పూర్తయిపోయింది. మరి ఎవరెవరికి భరోసా దక్కబోతోంది? ప్రభుత్వం పెట్టబోతున్న కండిషన్స్ ఏంటి? అదే చూస్తున్నాం మనం ఇప్పుడు బ్రేకింగ్ రూపంలో. తెలంగాణలో రైతు భరోసా విధి విధానాలు దాదాపు ఖరారయ్యాయి. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. రైతు భరోసా విధి విధానాలపై నిన్న చర్చించింది సబ్ కమిటీ. ఒక ఫైనల్ నివేదికను రెడీ చేసింది. సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క ఇవాళ సీఎం రేవంత్ ని కలిసి విధి విధానాలు వివరించబోతున్నారు. రైతు భరోసా నివేదికను రేపు మంత్రివర్గం ముందు పెట్టనుంది ఉపసంఘం. రేపటి కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు రైతు భరోసాపై. రైతు భరోసా కోసం జనవరి 5 నుంచి 7 వరకు అప్లికేషన్లుంటాయి. సాగు భూములపై ఫీల్డ్ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహించి జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయనుంది ప్రభుత్వం. సాగు భూమికే భరోసా దక్కబోతోంది. దాదాపు ఇదే ఫైనల్. సాగులో లేని భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదనేది ప్రభుత్వం ఆలోచన. ఈ లెక్కన 1,30,00,000 ఎకరాలకు రైతు భరోసా అందబోతోందన్నట్లు. అండ్ అది కూడా ఫీల్డ్ సర్వే అండ్ శాటిలైట్ మ్యాపింగ్ తర్వాతే. రైతు భరోసా అమలు కోసం మరోసారి దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం. జనవరి 5 నుంచి 7 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. జనవరి 14 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తారు. అయితే రైతు భరోసాకు సీలింగ్ పెడతారా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. 7 లేదా 10 ఎకరాలకు పరిమితి పెట్టాలనే ప్రతిపాదనున్న సీలింగ్ పై ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయింది సబ్ కమిటీ.